క్రైస్తవులు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడు విశ్వాసంతో ఈ మాటను ప్రస్తావిస్తూ ఉన్నాడు. అయ్యా, నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ సంతోషిస్తారయ్యా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎన్ని కష్టాలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, శోధనలున్నా, ఆ పరిస్థితులను మనము కృంగి ఉండవచ్చు, బాధపడి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని చెంతకు వెళతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన ప్రాణాత్మ శరీరాలను కుమ్మరించి ప్రతి వేదనను ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తామో, నిజంగా ఏ పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, హృదయంలో సంతోషం, సమాధానం మనము కలిగి ఉంటాం కదా. అందుకే భక్తుడి మాటను అంటూ ఉన్నాడు, అయా, నిన్ను ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషిస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మన పరిస్థితుల్లో మనము ఒకవేళ దిగుబడిపోయిన స్థితిలో ఉంటే ఎందుకు ఈ పరిస్థితి అని ప్రశ్న వేయక, మన పరిస్థితుల్లో ఇంకా దేవునికి దగ్గరగా ఉండే వారంగాను, మన పరిస్థితులు అన్నిటికీ ఆయన చాలిన దేవుడని నమ్మిన వారంగాను, ఆయనను హత్తుకొని ఆయనలో నిలవబడి మనము ఫలించడి వారముగా ఉంటే ఖచ్చితంగా మనము ఆయనలో ఉంటాం. కాబట్టి మన ప్రతి ఆపద, అవసరత, ఇరుకు, ఇబ్బంది ఆయన చెంత పెడతాము. కాబట్టి ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడిగా ఉంటారు. ఆయన మనకు మరి తోడుగా ఉండి మన వెన్ను తట్టి మనకు విశ్వాసాన్ని, నిరీక్షణను ఇచ్చి మనకి బలాభివృద్ధి కలుగజేసే దేవుడిగా ఉంటారు. కాబట్టి తప్పకుండా ఏ పరిస్థితి అయినా సరే మనం సంతోషించి తీరుతాం. అవునండి, పరిస్థితులు అన్నీ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు. కొన్ని సంతోషకరమైన దినాలు, కొన్ని కష్టకరమైన దినాలు, కొన్ని బాధకరమైన దినాలు జీవితాలలోకి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని వెళ్ళాలంటే దేవుడిచ్చే సంతోషం అవసరం, దేవుడిచ్చే సమాధానం అవసరం. ఇది ఎలాగండి వస్తుందంటే, దేవునితో మనము మాట్లాడినప్పుడు, దేవుని దగ్గర మనము నిలబడినప్పుడు, దేవునితో అంటుకట్టబడినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఇవి సంభవిస్తాయి, ఇవి మన జీవితాల్లోకి వస్తాయి. కాబట్టి మనము దేవునితో ఐక్యపరచబడదాం. మనం ఏ పరిస్థితుల్లో అయినా సంతోషించే వారంగా ఉందాం, ఆయనను ఆశ్రయిద్దాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్యము చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరచారు. అవును ప్రభువా, అయా నాయనా, నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు. అవునయ్యా, మా పరిస్థితులు ఎలాగన్నా సరే మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు నిజంగా హృదయంలో సంతోషం, సమాధానం, నిరీక్షణ కలిగి ఉంటూ ఉన్నాం. కారణం కేవలం మీ కృప ప్రభువా. ఈ వాగ్దానం నా కోసమని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి పట్ల నెరవేర్చండి. ఈ పరిచర్యకు సహకరించే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రార్థనా గదిన పుస్తకం కొరకు ప్రభువా ప్రయాసపడుతూ ఉండగా మీ చిత్తాన్ని జరిగించండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.